తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క తులారాశి వారికి అష్టమ గురుడు, అష్టమ కుజగ్రహ ప్రభావాల వలన యాక్సిడెంట్లు జరగడానికి అవకాశాలు ఉంటాయి. సరైన వాహనాల్లో మరి మీరంతా కూడా ప్రయాణిస్తూ ఆర్టీసీ బస్సులను ఉపయోగించండి, సొంత వాహనాల కంటే కూడా. ఆ విధంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో తులారాశి వారికి చాలా బాగుంటుంది. మరి వీళ్ళకి అప్పులు వద్దంటే మేమిస్తాం అంటూ రావడం జరుగుతుంది. ఒక్కసారి కనుక మీరు అప్పులు కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా మీకు చాలా నష్టం జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇతరులని మీరంతా కూడా కలిసేటప్పుడు మరి చక్కగా వివేకంతో మీరు రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో యావరేజ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అష్టమ గురు ప్రభావం వలన. మరి అలాగే అయినప్పటికీ కూడా నిరాశపడకుండా మరి వ్యవసాయం చేసినటువంటి పొలాల్లో మరి మెరక పొలాన్ని వేసుకోవడం, ఆ తర్వాత కూరగాయలు అవన్నీ కూడా పండించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రక్కింటి వాళ్ళు ఏ కోర్సులో చేరారా, మనము ఇంక అదే కోర్సులో చేరాలి అలాంటి ఆలోచన లేకుండా ఈ యొక్క తులారాశి వారు తమ బిడ్డలందరినీ కూడా తాము కోరుకున్నటువంటి స్కూళ్ళల్లో, కాలేజీల్లో చేరడానికి అవకాశాలు ఉంటాయి. అలా నిర్ణయాలు తీసుకోవాలా. అలాగే ఈ యొక్క అష్టమ గురు ప్రభావం వలన వీళ్ళు తులారాశి వాళ్ళకి చదవాలన్నటువంటి ఇంట్రెస్ట్ పోతుంది. మరి ఏదో ఒకటి మేము చేద్దాంలే అనేటటువంటి ధోరణితో, జాప్య ధోరణి అంటాం మనం, దాంతో ముందుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువు కిలోంపావు శనగల్ని మరి ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని లేదా పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకు ఇచ్చి దానం చేసుకోవాలి. అలాగే ఈ విధంగా మనకి ఈ యొక్క తులారాశి వారికి కమలాత్మిక అమ్మవారి చాలా బాగుంటుంది. కమలాత్మిక అమ్మవారి యొక్క దశమహావిద్యలో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హవనం చేసుకోవడం ద్వారా మరి ఈ యొక్క మంత్రం సిద్ధిస్తుంది. మరి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఈ తులారాశి వాళ్ళందరూ కూడా అవకాశాలను సరైన సమయంలో చేజిక్కించుకోవాలి అనేటటువంటి ఆలోచనలతో కట్టడిగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది.